ఇది నేను ప్రాక్టికల్గా అనుభవించి ఎవరో ఎక్కడి నుంచో పుస్తకాల నుంచో మనుషుల నుంచో తీసుకోలేదు, అనుభవించి చెప్తున్నా. అందరికీ నమస్తే, నేను మీ అర్జున్ సిగ్మా. ప్రపంచంలో 7 వింతలు ఉంటాయి, కానీ 8వ వింత గురించి మీకు తెలియదు. అదేంటో మీకు చెప్తా వినండి. ఏంటంటే, మీరు ఏ రిలేషన్లో అయినా స్వతహాగా వాళ్ళకి సలహాలు ఇవ్వడం కానీ, వాళ్ళ మీద టేక్ కేర్ ఆఫ్ తీసుకోవడం కానీ, ఏదైనా సరే టూ మచ్గా మీరు చేసినట్లయితే మీరు ఆ యొక్క రిలేషన్ని కోల్పోతారు. ఇదే 8వ వింత. మీరేమనుకుంటారు, మీరు వాళ్ళ మీద ఇష్టంతో వాళ్ళు ఇది తినండి, ఇది చేసుకో, తర్వాత ఈ డ్రింక్ తాగు, ఈ డ్రింక్ తయారు చేసుకో, లేకపోతే అది చెయ్యి, ఇది చెయ్యి, టైంకి పడుకో, ఇలా చెప్తూ ఉంటారు కదా. దాన్ని అవతల వాళ్ళు వేరే విధంగా కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకటి బోరింగ్గా తీసుకోవచ్చు, లేకపోతే ఇంప్రెషన్ మీరు పోగొట్టుకుంటారు. ఇది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. చాలామంది యూత్ కన్ఫ్యూజన్లో ఉండి వాళ్ళు హర్ట్ చేసుకోవడం, వాళ్ళని కొట్టుకోవడం, వాళ్ళని తిట్టుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం నేను చెప్పేది ఇది ఒకటే. మీరు ఎవరైతే ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళతో ఇబ్బంది పడుతున్నారో బెటర్ టు అవాయిడ్. మీరు కొంచెం దూరంగా ఉండండి. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అనుకూలంగా వాళ్ళు దగ్గర అవుతారు, మీకు అనుకూలమైన పరిస్థితుల్ని సమకూరుస్తారనమాట. కాదు కూడదు అని మీరు ఎమోషనల్గా వెళ్ళిపోతే మీరు కంపల్సరీ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారు. ఇది నేను ప్రాక్టికల్గా అనుభవించి ఎవరో ఎక్కడి నుంచో పుస్తకాల నుంచో మనుషుల నుంచో తీసుకోలేదు, అనుభవించి చెప్తున్నా. కాబట్టి మీరు దయచేసి ఇది పాటించి మీ యొక్క రిలేషన్షిప్స్ని ఆనందంగా పంచుకుంటారు, మీరు ఆనందంగా ఉంటారు. ఏవే ఎమోషన్కి గురవకుండా, మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకోకుండా మంచిగా ఉంటారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.